ఆల్రెడీ వీడియో థంబ్‌నెయిల్ చూసే ఉంటారుగా, చిన్న చేపలతో పులుసు అన్నమాట. అది కూడా మా అమ్మ చేసేలాగే చేశాను. సూపర్‌గా వచ్చింది టేస్ట్ మాత్రానికి. ఎలా చేయాలో ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇందులో స్పెషల్‌గా ఒకటి వాడుతున్నాను. అది అందరు వేస్తారో లేదో నాకు తెలియదు కానీ మేమైతే బాగా వేస్తాము. అది ఆ ఫ్లేవరే బాగుంటుంది ఇందులో. అది వచ్చేసి వాము అనమాట. వాము తెలిసే ఉంటుంది కదా అందరికీ. జస్ట్ ఇందులో ఆ ఫ్లేవరే ఎక్కువగా ఉంటుంది, వాము ఫ్లేవరే. అదే దీనికి హైలైట్ అనమాట ఈ చేపల పులుసు. ఎప్పుడు ఒకేలా ఏం తింటాను చెప్పండి, అప్పుడప్పుడు ఇలా కూడా చేయాలి. కానీ ఫ్లేవర్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. వాము అనేది హెల్త్కి ఇంకా మంచిదే కదా, ఇంకా డైజెషన్ అవుతుంది బాగానే. ఇంకెందుకండి, ఈసారి మాత్రం మీరు తప్పకుండా ఇట్లా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అలాగే వీడియోస్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఓకే అడ్జస్ట్ అవ్వండి. అంటే ఒకదాన్ని వీడియో మొత్తం కదులుతూ ఉంది కదా, అప్పటికంటున్నా అరే మొబైల్ కదిలించకరా అంటే అదేంటో మమ్మీ నా చేతులు షువర్ అవుతున్నాయని చెప్తున్నాడు మా బాబు ఇక్కడ. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోండి. నేనైతే టమాటా ముక్కలుగానే కోసి వేసాను. ప్యూరీ కావాలని కూడా టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే చిన్న చేపలకి మరీ పేస్ట్ లాగా చేసేస్తే అంత బాగోదని చెప్పి ఆనియన్స్, టమాటా ఏవి మిక్సీ పట్టకుండానే వేస్తున్నాను. టమాటా ముక్కల్లో సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, అలాగే మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోండి. మరి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం కారం నేను ఎక్కువ వేసుకున్నాను. కొంతమంది కారం తినరు కదా, కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి మీరు. కానీ పులుపు ఉంటుంది కదా, పులుపులో కారం ఎక్కువైతేనే బాగుంటుంది. నేను ఇక్కడ వాడుతున్న చింతపండు అది పులుపు బాగుంటుంది, అందుకనే నేను కొంచెమే వేసుకుంటున్నాను. దాని తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకుంటున్నాను. కొంచెం ఇక్కడే సాల్ట్ చూసుకొని, సాల్ట్ ఏమైనా తక్కువైతే సాల్ట్ కూడా వేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు ఉంచితే పులుసు బాగా మరుగుతుంది కదా. బాగా మరిగిన తర్వాతనే మనం చేప ముక్కలు వేసేసుకుందాం. మరి ఏమంటారు? అవును కదా, ఇగో ఇట్లా మరగాలన్నమాట. పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో చేప ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ కర్రీ వండడానికి చాలా ఈజీగానే చూపిస్తున్నాను కానీ ఇవి క్లీన్ చేయడానికి దాదాపు గంటన్నర టైం పట్టిందనమాట. పెద్ద చేపలు అయితే తొందరనే అయిపోతాయి, కానీ చిన్న చేపలతో ఎంత ఈజీ కాదండి. చేప ముక్కలు వేసిన తర్వాత అసలు గంట పెట్టి కలపరు కదా ఎవరైనా సరే, అందుకని నేను కూడా కలపట్లేదు. చూసారు ఎలా కలుపుతున్నాను. మసాలా మాత్రానికి ఇందులో జీలకర్ర, మెంతులు, మళ్ళీ వాము వేస్తున్నాను, అలాగే ఎల్లిపాయలు కూడా. ఇదే హైలైట్ మసాలా, చెప్పా కదా. మసాలా వేసే క్లిప్ మిస్ అయిందండి. సో మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడమే.